UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. యాక్చువల్లీ మీరు సంతోషంగా ఉంచాలంటే ఎవరిని ఫస్ట్ పేరెంట్స్ని కదా. వాళ్ళు హ్యాపీగా అంటే మీ అంటే మిమ్మల్ని కన్నప్పుడు వాళ్ళకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. నా కొడుకు కావచ్చు, నా కూతురు కావచ్చు, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఆ డ్రీమ్స్తోనే వాళ్ళు పెంచుతారు. సో ఆ తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ మన ఏజ్ వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నామంటే ఏముంది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు, ఎవరు చేయనిది చేశారా అని ఈజీగా ఇలా తీసేస్తామన్నమాట. చాలామంది ఉన్నారు, ఆర్గ్యూ కూడా చేస్తారు. నేను చాలా విన్నాను కొన్ని గొడవలలో. ఎందుకు మా ఫ్యామిలీలోనే విన్నాం, మా ఇంట్లోనే జరిగింది. మా సిస్టర్సే అంటే మా ఫాదర్కి బాగాలేనప్పుడు కొన్ని మాటలు వచ్చాయి ఫ్యామిలీలో. ఇప్పుడు ఆయన ఒక మంచి పొజిషన్లో ఉండి ఈరోజు బెడ్ మీద ఉన్నారు, ఆయనను చూడట్లేదు, ఇంతమంది కూతుర్లు ఉండి కూడా ఆయనను అలా చూడలేకపోతున్నామని బాగా ఆర్గ్యూ చేసినప్పుడు ఏం చేశాడు ఆయన అందరు చేసిందే చేశాడు, అంతా ఈజీగా తీసేశారు అనమాట. అంటే మీకు ఇంత మంచి ఇండ్లలో పెళ్ళిళ్ళు చేసి కట్నం ఇచ్చి ఆ వెనకాల స్ట్రగుల్ అనేది ఎంత ఉంది ఆయన ఏ రోజు ఎప్పుడూ చూపించలేదు. ఎందుకు అంటే ఒక సర్పంచ్ ఎలా ఉండాలి, బయట ఎన్ని ఇష్యూస్ వచ్చినా ఆయన హ్యాండిల్ చేయాలి కదా. సో ఇంట్లో ఇష్యూస్ ఆయన చూపించలేడనమాట. సో ఎంత స్ట్రగుల్ ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా అదంతా కూడా ఆయన మనసులో దాచుకొని బయట బాగానే నవ్వుకుంటూ ఉండి ఆ పొజిషన్ని అలాగే కంటిన్యూగా దాన్ని అలాగే పెంచుకుంటూ పోయారనమాట. వన్స్ ఆయన హెల్త్ డౌన్ అయినప్పుడు అర్థమైంది ఫ్యామిలీ అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అనేది అర్థమైంది. ఒకప్పుడు మా డాడీ కూడా బాగా నెగ్లెక్ట్ చేశారనమాట. మమ్మీ లేదు, సో కొంచెం ఎంత అయినా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా స్టెప్ మదర్ అంటే. సో నన్ను కొంచెం అవాయిడే చేసేవారనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే డాడీకి ఇట్లా బాగాలేనప్పుడు 2 days తర్వాత నాకు కాల్ వచ్చింది. అంటే మా షాప్స్ ఉంటాయన్నమాట, రేషన్ షాప్స్ ఉన్నాయి. అక్కడ షాప్ అబ్బాయి నాకు కాల్ చేసి, ఏమైంది మేడం, ఇట్లా ఫాదర్కి ఇట్లా అయింది, ఎవరు రాలేదు, ఇప్పటివరకు హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అంటే బాధ అనిపించింది నాకు. వెళ్ళాలా వద్దా అంటే కొన్ని ఇంట్లో ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, ఎవరి గురించి ఏం ఆలోచించలేదు నేను. బాబు కూడా స్కూల్కి వెళ్ళాడు, నెక్స్ట్ ట్రైన్ తీసుకొని నేను వెళ్ళిపోయాను, కారు కూడా లేకుండా వెళ్ళిపోయాను, నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోయాను. సో వెళ్ళేసరికి మా డాడీ ఇలా పడుకొని ఉన్నారు, అది నేను చూడలేకపోయాను. ఆయన ఎప్పుడు వైట్ షర్ట్, ఖద్దరు షర్ట్ వేసుకొని ఇలా దర్జాగా ఉండే ఒక మనిషి అలా బెడ్ మీద చూసేసరికి గుండె పగిలిపోయింది నాకు. సో నన్ను చూసి ఏడ్చేశారు. అప్పటికి కొద్దిగా మాటలు రావట్లేదు అనమాట. సో ఏడ్చేశారు. వచ్చావా, నువ్వు రావనుకున్నాను నేను, ఎందుకంటే నిన్ను చూడలేదు, నీకేం చేయలేదు నేను. ఆస్తిలో కూడా కొన్ని మాకు బాగా ప్రాపర్టీస్ ఉన్నాయి, మాకు మైన్స్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, అండ్ రేషన్ షాప్ ఉంది. డాడీ కూడా మంచి కష్టపడి అన్నీ సంపాదించుకున్నారు, మా నాన్నగారు కూడా. సో ఆయన కష్టపడి అంత నిర్మించిన సామ్రాజ్యం అది. సో అలాంటి ఒక వ్యక్తి అలా అయిపోవడము, ఎవరు లేరని, ఇంకా ఆయన ఎవరికైతే అన్నీ చేశారో, అంటే మిగతా కూతుర్లు ఉన్నారు కదా, సో అందరికి అన్నీ చేశారు, వాళ్ళు వస్తారని బాగా నమ్మకం ఉండే, ఎవరు రాలేదు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో నేను వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. దగ్గర 1.5 months నేను మా నాన్నని చూసుకున్నాను. అంటే హాస్పిటల్లో ఉంటే లైఫ్ అంటే తెలుసుకోవాలంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. జీవితం విలువ అంటే అసలు అంటే రిలేషన్స్ అంటే ఏంటి, డబ్బు అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ఎఫెక్షన్ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే ఒక హాస్పిటల్ చాలు. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, సీరియస్లీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అక్కడికి వెళ్ళాక మాటల్లోనే అర్థమవుతుంది. అంటే హాస్పిటల్ అంటే మీకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒకసారి మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు కానీ, మనకి ఏదైనా బ్యాడ్ టైం వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది మన వాళ్ళు ఎవరు, మనకు ఎంత సపోర్ట్గా ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఎవరు, ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు, ట్రూ ఫ్రెండ్స్ ఎవరు, రియల్గా మన రిలేషన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు, ఊరికేనే పేరుకి చుట్టాలు బంధువులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ఏంటనేది మన బ్యాడ్ టైం వచ్చినప్పుడే మనకు తెలిసిపోతుంది అనమాట. అలా రావడం కూడా మంచిదే లైఫ్లో, అలాంటిది రావాలి, అలాంటిది వచ్చినప్పుడే మనకి ఎవరు ఏంటనేది తెలిసొస్తుంది. సో అలాంటిది నాకు కూడా అది ఫేస్ అయిందనమాట. సో హాస్పిటల్లో ఉన్నప్పుడు అంతా అర్థమైపోయింది జీవితం అంటే ఏంది. మా డాడీకి కూడా ఆయన తెలుసుకోవాలంటే చాలా లేట్ చేశారు. తెలుసుకున్నాక ఆయన ఏదో మార్చాలి, జీవితం మార్చుకోవాలి, నాకేదో చెయ్యాలి అనుకున్నారు, కానీ టైం దేవుడు ఇవ్వలేదు. ఆయన ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయారు, ఎండింగ్ డేస్లో తెలుసుకున్నారు, కానీ ఏం చేయలేకపోయారు అనమాట. సో
సో హాస్పిటల్లో ఉన్నప్పుడు అర్థమైంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క బిల్ ఇస్తే డాక్టర్ మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్తే ఒక్కసారికి వెళ్తే 20,000, 30,000, 40,000 అలా అయిపోయేవి. ఇంకా నాకు అనిపించేది అసలు ఏమీ లేని వాళ్ళు, పూర్ పీపుల్స్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, హాస్పిటల్ అంటే ఇంత నరకం ఉంటుందా అని నేను అక్కడ నేర్చుకున్నది ఏంటంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ ఈజ్ వెల్త్. వెల్త్ ఉన్నా కూడా హెల్త్ లేకపోతే వేస్ట్ అనుభవించలేరు. సో హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని నేను కొన్ని హెల్త్కి సంబంధించిన వాటిలో కూడా నేను కొన్ని వర్క్ చేస్తున్నాను. అండ్ నాకు కొంచెం ఫిట్నెస్ మీద, డైట్ మీద కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా నేను ముందు నుంచే ఉన్నాను. బట్ డాడీ పరిస్థితి చూశాక నాకు అర్థమైంది. ఈవెన్ మా డాడీ కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన యోగా చేస్తారు. ఆయన మందు తాగరు, సిగరెట్ తాగరు, ఏ అలవాటు లేదు. బట్ స్టిల్ అలాంటిది వచ్చింది అంటే ఆయనకి ప్రెషర్. అందరూ ఆడపిల్లలే, కొడుకులు లేరు, ఇచ్చినింటికి వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, పిల్లలు ఎవరైనా ఉంటే బాగుండు అని, కొడుకు ఉంటే దగ్గరుంటే చూసుకుంటాడు అని. అలా అని ప్రతి ఒక్క కొడుకు కూడా మంచిగా చూసుకుంటున్నాడు అని కూడా లేదు. ఎవరైనా ఉండని, కొడుకు కానీ కూతురు కానీ ప్రతి ఒక్కరు కూడా కనీసం వారంలో ఒక్కసారైనా కాల్ చేసి మాట్లాడాలి పేరెంట్స్తో. ఆ ధైర్యం ఉంటుంది వాళ్ళకి. సో చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే, మా అన్న ఉన్నాడు కదా, మా తమ్ముడు ఉన్నాడు కదా, చేస్తాడు, వాళ్ళు చేస్తారని వీళ్ళు చేస్తారని వాళ్ళు ఎవరూ చేయరు. సో అక్కడ ఏంటంటే ఆ గ్యాప్లో వాళ్ళు ఆల్రెడీ ఏజ్ అయిపోయి ఉంటుంది, హెల్త్ ఇష్యూస్, ఈ ప్రేమలు కూడా ఉండకపోతే ఎట్లయిపోతుంది అంటే, ఒక చెట్టుకి నీళ్ళు వేయకపోతే ఎలా ఎండిపోతూ ఉండదు, అలా వాళ్ళ మనసు కూడా అలా ఇదైపోతుంది. దానివల్ల హెల్త్ మీద ఇంకా ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకని నేనేమంటానంటే, ప్రతి ఒక్కరు వాళ్ళ పేరెంట్స్ నాకైతే లేరు ఉన్నవాళ్ళు కనీసం వారంలో 2 రోజులైనా ఫోన్ చేసి, ఒక 5 నిమిషాలైనా కానీ ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి కొద్దిగా అడగాలి, మాట్లాడాలి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. కొంచెం వాళ్ళ హెల్త్ కూడా బెటర్ అవుతుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. మీరు కూడా చాలా ఎమోషనల్గా అయిపోయారు కాబట్టి టాపిక్ నేను కొంచెం మారుద్దాం. సో చాలా కనెక్ట్ అయిపోండ్రు అది. సో ఓకే, అంటే అది లేని వాళ్ళకి తెలుస్తుంది, పేరెంట్స్ లేని వాళ్ళకి ఆ పెయిన్. మీరు ఈ టాపిక్ మీద ఎంతసేపు అడిగినా చాలా ఉన్నాయి చెప్పడానికి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అంటే చిన్న ఏజ్లోనే నేను అన్నీ తెలుసుకున్నా. డబ్బు విలువ ఏంటి, కెరియర్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ప్రేమ ఏంటి, మోసం ఏంటి, అన్నీ చూసా. కాబట్టి ఇది ఇప్పుడు ఏం ఎదురైనా నాకు ఏం ఫరక్ పడదు. ఐ డోంట్ కేర్. మీ లైఫ్లో మీరు పడ్డ మోసం చెప్పండి. చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. నేనేం పర్ఫెక్ట్ అని నేను అనట్లేదు. ఈవెన్ నేను కూడా లైఫ్లో తప్పు చేశాను. ఓకే, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. అలాంటి తప్పు నాతో కూడా ఒకటి జరిగింది. సో తప్పు జరిగినప్పుడు దాన్ని తెలుసుకొని సరిదిద్దుకోవడంలోనే తెలివి మంచిది, మనకి ఫ్యూచర్ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ ఏమవుతుంది. నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఓకే, అంటే మీరు ఇందాక మోసం అన్నారు కదా, యా. సో ఏ టైప్ ఆఫ్ మోసం? మోసం అంటే డబ్బు పరంగా, రిలేషన్స్ పరంగా, అన్ని, ఫ్రెండ్స్. నేను జాబ్ చేసేటప్పుడు ఒక పర్సన్ ఉండే, వాళ్ళు తమిళియన్స్. సో వాళ్ళ బాబుకి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి అంటే నేను అప్పుడు డబ్బు సాయం చేశాను. నాకు ఒక హెల్పింగ్ నేచర్ ఉంటుంది. నా దగ్గర ఉన్నా లేకున్నా నేను ఇలాగైనా చెయ్యాలి అని ఒక కోరిక ఉంటుంది. నా డ్రీమ్స్ కూడా వేరే ఉన్నాయి యాక్చువల్లీ. సో ఎవరైనా నా కళ్ళ ముందు బాధపడుతుంటే నేను చూడలేను, అది నా వల్ల కాదు. దానివల్ల కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఫైనాన్షియల్గా ఫేస్ చేశారు అయితే? చేశా. నేను హెల్ప్ చేశాను, ఆ హెల్ప్ తీసుకున్నారు. నాకు అడగడం ఇష్టం ఉండదు ఎవరిని కూడా. అంటే వాళ్ళంతట్లో వాళ్ళు అర్థం చేసుకొని రిటర్న్ చేయాలి అనుకుంటాం. 10 లక్షలు అడుగుతాను. సో జోక్ అంటే ఓకే.